ఒప్పుకుంటావా? లేదురే అంటే రేపు జనాభా లెక్కలు వచ్చేదాకా ఆగమంటున్నారు వీళ్ళు. అది వీళ్ళ ఉద్దేశం. జనాభా లెక్కలు వచ్చాక వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒక రకంగా మనకి తెలుగు రాష్ట్ర ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రేపు జనాభా లెక్కలు తేలేక తేలుతాయి. జనాభా ఈ 50% లెక్క చూసుకుంటే అదే నేను అనేది. జనాభా లెక్కలు తేలేక ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పారు మొన్న. రేపు దాంట్లో ఇంకా తగ్గుతాయేమో తెలియదు కదా. ఒకవేళ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా వేరేగా అడగచ్చు మనం. 2027 దాకా ఆగాల్సి వస్తుంది. కానీ ఈ విషయంలో బాబు గారి నిర్ణయాన్ని లేదంటే బాబు గారితో సంప్రదించడం ఎన్డీఏ అన్న చేస్తుందా? ప్రాధాన్యత పెరుగుతుంది ఆయనకి? ఏం లేదు ఇందులో. ఆయన ఏదో లెటర్ ఇది రాసినట్టున్నారు ఆర్టికల్ పేపర్ లో. అవును. అక్కడ సమస్య ఏంటంటే కేంద్రం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. వాస్తవంగా మొన్న ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొకటి ఏం చేశారంటే తెలివిగా, ఇక ఈ 2/3 ఈ గోల్ లేకుండా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొన్న సిఫారసు ఇచ్చేసింది 821 స్థానాలు చేయండి దేశవ్యాప్తంగా. ఆ కమిటీ సిఫారసు ఆధారంగా బిల్లు పెట్టేచ్చు రేపు పొద్దున. దానికి 2/3 అక్కర్లా, మామూలుగా అమలు చేసేయచ్చు. బిల్ పాస్ అయిపోద్ది. రైట్. చూద్దాం. మొత్తానికి డీలిమిటేషన్ విషయంలో క్లారిటీ రాబోతుందా అతి త్వరలో. కాకపోతే నిజంగా 50% వైపుకి వెళ్ళాలి అనేది కేంద్రం ఆలోచన. కానీ ప్రతిపక్షం మాత్రం అడ్డుకునే ప్రయత్నం